దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. కీర్తనలు 57వ కీర్తన 9వ చరణం. దేవుని కృప మన జీవితాలకు ఎంతో అవసరమైనది. ఆయన కృపలోని ఆయుష్కాలమును పొడిగించబడింది. ఆయన కృపలోని సమస్తమును మనం పొందుకున్నాం. ఈనాడు కలిగిన రక్షణ, ఈనాడు కలిగిన జీవితం సమస్తము ఆయన కృప వలన పొందుకున్నదే. 103వ కీర్తన 11వ చరణాన్ని చూస్తే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవించే వారికి ఆయన అపారమైన కృపను అనుగ్రహిస్తారు. ఈ మాటలు వింటున్న మిమ్మలందరినీ దేవుడు ఆయన కృప చేత జ్ఞాపకము చేసుకుని ఆయన మిమ్మను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ కృప చొప్పుననే మేము ఈరోజు బ్రతికి ఉన్నాం, సజీవులుగా ఉన్నాం, రక్షణను మేము పొందుకున్నామయ్యా. మీరిచ్చినటువంటి ఇటు శ్రేష్టమైన రక్షణ నీ కృప వలన మేము పొందుకున్నదే. నీ కృప లేనిదే మేము అర్హులము కాదు, యోగ్యులము కాదయ్యా. కృపచేత మమ్మలను రక్షించి నీ బిడలుగా చేసుకున్న విధానము కొరకు వందనాలు. నీ కృపా మహదేశ్వర్యములు మా ప్రియులెల్లరికీ మీరు అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి, నీ ప్రసన్నత మా అందరికీ మీరు కలుగ చేయండి. మా ప్రయాణాలలో, పనిపాటల్లో, అన్ని విషయాలలో నీ సన్నిధి, నీ తోడ్పాటు ఈ దినమంతా కూడా మీరు మాకు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.